రైట్ ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్లో శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలకు బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ సందర్శించారు. కోడెల సంరక్షణలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని రామకృష్ణ మండిపడ్డారు. ఏటా 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కోడెలకు కనీస సౌకర్యాలు కల్పించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ అధికారులు కోడెల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. మొత్తం దాదాపుగా 1150 కోడలు ఇక్కడ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఈ గోశాలలో 1150 కోడలు ఉన్నాయి. ఈ 1150 కోడల్లో దాదాపుగా మనం దగ్గర నుంచి 70 నుంచి 80 యానిమల్స్ని గుర్తించి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అందులో నార్మల్ రికవరీ అయిపోయినాయి. దాదాపుగా ఒక 30 నుంచి 40 యానిమల్స్ రికవరీ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే మనకు సిక్ యానిమల్స్ ఉన్నాయో వాటికి కూడా ఫ్లూయిడ్ థెరపీ చేస్తూ ఉన్నాం. ఉదయం సాయంత్రం 2 సార్లు ఫ్లూయిడ్ థెరపీ చేస్తూ ఉన్నాం. అందులో దాదాపుగా ఇంకొక 3-4 పరిస్థితి విషమంగా ఉంది. మిగతావన్నీ రికవర్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. నేను 4 వారం 10 రోజులకు వెళ్ళి ఒక పిక్నిక్ స్పాట్ చేసారు. అధికార పార్టీ యంత్రాంగం అంతా అధికారులు రావడం, లేకుంటే అధికార పార్టీ నాయకులు రావడం, దీని పిక్నిక్ స్పాట్ చేసారు. ఎక్కడ కూడా కించిత్ బాధ లేదు వాళ్ళకు. దాదాపు 400-300 కోడేళ్ళు ఉన్న దాంట్లో 1600 కోడేళ్ళను ఆ రకంగా ఎందుకు బ్లాక్ అయింది సమాధానం చెప్పలే ప్రభుత్వం. ఆ సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వం ఏదైతున్నదో ఏదైనా యాక్సిడెంట్ అయితే కాలు చేతిరిగితే పరిహారం, చచ్చిపోతే సంతాపం. మరి ఇప్పుడు ఇక్కడ కూడా అదే రకంగా నడుస్తూ ఉన్నది. మరి ఓ రకంగా నేను అడుగుతూ ఉన్నాను, ఒక సామాన్య ఒక హాస్పిటల్లో ఎవరైనా చనిపోతే వారి బంధువులు లోడ్ చేస్తారు. పాపం మూగజీవాలు, వాళ్ళ కోసం వచ్చి కొట్లాడే వ్యక్తులు లేరు. వాళ్ళు అతి 100 కోట్ల ఆదాయం వస్తున్నట్టయితే ఆ ఆదాయాన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఆ కుంభకోణం ఏమవుతుంది? అసలు డబ్బులు ఎక్కడ పోతూ ఉన్నాయి? మరి దీనికి బాధ్యులు ఎవరు? అసలు ఏ శాఖ సమన్వయం చేస్తూ ఉంది? ఇప్పుడు 4-5 రోజులకి వెళ్ళి ఫస్ట్ సంవత్సరం సహా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, గిన్నికి ఉన్నాయి, అప్డేట్ ఇస్తూ ఉన్నారు. నువ్వు అప్డేట్ ఇస్తే ఏంది, ఇవ్వకుంటేంది? మాకు అసలు ఎన్ని కాపాడబడుతున్నాయి మీ చేతిలో మాకు చెప్పాలి. గోశాలకు గత వారం నుంచి మేము ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చనిపోయినవి కూడా మాల్ న్యూట్రిషన్ అంటే ఏదానికైతే దాన సరిగ్గా అంటే తిండి సరిగ్గా దొరకక బక్కయికిపోయినాయి, తొక్కిసలాట్లు ఉన్నాయి మాత్రం చనిపోయినాయి. ఏది కూడా ఒక రోగంతో చనిపోయినాయి అయితే ఎక్కడ లేవు. మేము కూడా ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అంతకుముందు వర్షాలకు కింద పడిపోయినాయి ఏవైతే ఉన్నాయో ఈ తొక్కిసలాటలో బాగా సిక్ అయినాయి, గడ్డి అందక బక్క చిక్కిపోయినాయి. ఆ రోజు నుంచి మేము అవే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చనిపోయిన కూడా అవే, రోగంతో చనిపోయినాయి ఏది లేదు. ఇంకేంటంటే మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న పాపులేషన్ తగ్గించాల్సిందే. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఓవర్ క్రౌడింగ్ అవుతుంది, సరిపడా గడ్డి సరిపోవట్లేదు. వాటికి రోజు మనం ఇవన్నిటికి ఫీడింగ్ చేయాలంటే పచ్చిగడ్డి రోజు 20 టన్నుల పచ్చిగడ్డి కావాలి. వీళ్ళ టెండర్ ప్రకారం ఆల్రెడీ వీళ్ళు 10 టన్స్ ఏమో వీళ్ళది ఉంది. బట్ మనకి ఇక్కడ ఇప్పుడు వీటికి ఉన్న చేయాలన్నా అంత కావాలి. కాబట్టి ఈ మాల్ న్యూట్రిషన్ తగ్గేదాకా మనం ఎంత చేసినా అంటే మనం ఉన్న వాటిని చేయగలుగుతున్నాం. కానీ కంపల్సరీ ఇండ్లకి తగ్గాలి, ఈ క్రౌడ్ అనేది తగ్గినప్పుడు ఉన్న గడ్డి అన్నిటికీ సరఫరా అవుతుంది. కాబట్టి అప్పుడు మరణాలు ఆగిపోతాయి.